ఆకట్టుకున్న సర్దార్ సర్వాయి పాపన్న వేషధారణ ప్రదర్శన మన్ననలు అందుకుంటున్న ధనవాడ బాలకృష్ణ గౌడ్. యువ రచయిత కళాకారుడు బాలకృష్ణ గౌడ్ పలు వేషధారణలతో ఆకట్టుకుంటూ మన్ననలు పొందుతున్నారు. అందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వికారాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్ పాపన్న గౌడ్ వేషధారణ ప్రదర్శన ఆకట్టుకోవడంతో నిర్వాహకులు ప్రశంసలతో ముంచెత్తారు. గతంలోనూ నిర్వహించిన కార్యక్రమంలో పలు అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో కాంక్ష పథకం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ సంచార జాతల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పులే పురస్కారం అందుకున్నారు. బాలకృష్ణ గౌడ్, అల్లూరి సీతారామరాజు అయితేనేమి, సర్దార్ సర్వాయి పాపన్న వేషధారణ అయితేనేమి అన్నిట్లో ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు, అవార్డులు అందుకుంటున్నారు. ధర్మం అంటేనే సమజీవనం, న్యాయం అంటేనే సమపాలనం. ఒకరిని ఉన్నతంగా మరొకరిని నీచంగా చూసే ఈ విశ్వ సంస్కృతిని తులనాడాలి. అందరికీ సమానమైన న్యాయం లభించాలి. అందుకనే ఈ యొక్క సమాజాన్ని ప్రక్షాళన చేసి సమతుల్యం గావించడానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ముందుకు వచ్చాడు. నాయకుడు అంటే సేవకుడు. అన్ని తమ్ముల చైతన్యాన్ని స్ఫూర్తిని రగించబడే అసలు సిసలు నాయకుడు. కానీ భోగ భాగ్యాలకు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మనల్ని మభ్య పెడుతూ మన ప్రాణాలను దోచుకుంటూ తను మాత్రం ఐశ్వర్యమే పరమావధిగా భావించేవాడు. నాయకుడిగా అనర్హుడు, సారథిగా అతనికి అర్హత లేదు. మన దురదృష్టవశాత్తు అలాంటి నాయకుల చెరల్లోనే మనం మగ్గిపోతున్నాము. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, విచ్ఛిన్నత, స్వార్థం, అవివేకం ఇవన్నీ కూడా మనల్ని మొగలాయిల ముందు బానిసలుగా మార్చాయి. మొగలాయిలు పరదేశీయులు. ఈ యొక్క మొగలాయిల పాలనలో నా రాజ్యం చిత్రవద అనుభవిస్తున్నది, కుచించుకుపోతున్నది, భారతావని దుఃఖిస్తున్నది, పరి విధాల పరితపిస్తున్నది. భారత మాత ముద్దు బిడ్డనై మొగలాయిల పాలిట యమ కింకరుడనై స్వరాజ్యం కోసం, స్వరాజ్య సాధన కోసం ఇప్పుడే నేను శంఖ పూరిస్తున్నాను. సమాజంలోని అనైక్యత, అసమానతలు మన జీవితాలను భగ్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ నిరంకుశత్వ పాలనకు చరమగీత పాడి వంశ పాలనకు స్వస్తి పలికి స్వరాజ్య పాలనకు స్వాగతం పలకాలి. చట్టం అనేది సంపద ఉన్నోనికి చుట్టంలా తయారైంది. అటువంటి చట్టాన్ని మార్చి సమన్యాయ చట్టం అందరికీ అమలయ్యే విధంగా కొత్త చట్టాన్ని మనం తీసుకురావాలి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా విషాలు పెంచేస్తూ, కురం చేస్తూ, కొమ్ముడు తిరిగి కొమ్ము పట్టి కొట్టుకుంటున్న ఈ నాయకుల గుండెల్లో మన విప్లవంతో గుబులు రేపాలి. ఈ నా పోరాటాన్ని, ఈ నా విప్లవాన్ని, ఈ నా తిరుగుబాటుని ప్రజల్ని ఇంపజేసే మొట్టమొదటి సమితలు నేనవుతా. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అవుతా. ఈ కళ్ళు గీసే కత్తినే, ఈ కళ్ళు గీసే కత్తినే కట్కంలో మార్చి నవశకానికి నాంది పలుకుతా. కారు మబ్బుల నుంచి చీల్చుకొని వచ్చే జడివాడలో విజృంభించి రుద్ర నేత్రుడవుతా. త్రిశూల దారుడనై తిరోగమనానికి తుదముట్టించి పురోగమనానికి పురుడు పోస్తా. జనజీవన సమంతిలో పునరుజ్జీవన విధానానికి పురుడు పోస్తా. జై పాపన్న, జై హో పాపన్న, జై హో పాపన్న గౌడ్, జోహార్ పాపన్న గౌడ్. అవకాశం బాలకృష్ణ గౌడ్ గారికి వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. గూస్ బంప్స్ అంటారు ఇంగ్లీష్లో. వెంట్రుకలు నిక్క ఉడిచాయి, ఒళ్ళు చెల్లదరించింది. వినడం తప్ప చూడలేం మనం. ఎవడు లేడన్న నా ఏడ్పునా ఎందుకిప్పుడు నేనెగల ఎల్లవారి కన్నీరు తుడువా, నేనెగల ఎల్లవారి
కన్నీరు తుడువా. థ్యాంక్ యూ రాజు రాఘవ అన్న ఏకపాత్రాభినయంలో ఇది చూపించాడు కాబట్టి నీవు నేను